హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు నేను రెసిపీలో గోధుమ ఒక పెద్ద నూక ఉంటుంది కదా, దాంతో ప్రసాదం ప్రిపేర్ చేశానండి. పండగలప్పుడు, పూజలప్పుడు ఇలా నైవేద్యాలకి చేసుకుంటూ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఫంక్షన్లో కూడా ఈ స్వీట్ ఉపయోగించవచ్చు, తొందరగా ప్రిపేర్ అవుతుంది. అలాగే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ గోధుమ నూక ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యూసీగా స్వీట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. స్వీట్ ఏదైనా చేసామంటే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాల్సి వస్తుంది. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం అలాగే కిస్మిస్ వేసాను అనమాట. ఇవన్నీ వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ తయారు చేయడం చూస్తే ఎంత ఈజీనా అనుకుంటారు. చాలా తొందరగా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ ప్రసాదాలు చేసేటప్పుడు మనం ఇటువంటి స్వీట్లు కూడా చేసుకుంటే తొందరగా రెడీ అవుతాయి, టైం కూడా ఎక్కువ పట్టదు. అదే కడాయిలో ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక అరకప్పు అయితే నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. దీంతోనే మనం క్వాంటిటీ ఎంతెంత పడుతుందో చూద్దాము. పెద్ద నూక ఉంటుంది కదా, గోధుమ నూక, ఎర్ర నూక, తెల్ల నూక అని ఉంటాయి. నేనైతే తెల్ల నూక వేస్తున్నాను. ఎర్ర నూకతో కూడా బాగుంటుందండి, చేసుకోవచ్చు. ఇది కొంచెం వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వ వేసాం కదా, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సేమ్ అంతే, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రవ్వ ఎంత వేసామో అంతే వేయాలన్నమాట. ఇలా 3 కప్పులు వాటర్ వేసేసి ఒకసారి అంతా కలిపేసి ఉడికించుకోవాలి. ఎంతసేపు పట్టదండి, కొద్దిగానే తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, నీరంతా ఇది అయిపోయింది, రవ్వ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రవ్వ ఎంత తీసుకున్నామో అంతే పంచదార వేసుకోవాలి. నేనైతే పంచదారతో ప్రిపేర్ చేస్తున్నానండి, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. పంచదార వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుంటే కొంచెం కరుగుతుంది అనమాట. పంచదార కూడా కొంచెం కరిగి లైట్గా లేత పాకంలో రావాలన్నమాట. వెంటనే స్టవ్ కట్టేయకూడదు, కొంచెం అలా కలుపుతుంటే మళ్ళీ పలచగా అయ్యి కొంచెం చిక్కగా తయారవుతుంది. కొంచెం సేపు అలా ఉంచుకోవాలన్నమాట. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుందండి, గట్టి పడిపోదు అనమాట. రవ్వ చాలా బాగుంటుంది తినేటప్పుడు తర్వాత ప్రసాదం. ఇప్పుడైతే నేను ఇందులోకి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే మామూలుగా అలా తెల్లగా ఉంచేసుకోవచ్చు. ఇలా కొంచెం కలర్ వేసి ఒకసారి అంతా కలుపుకుంటే ఆరెంజ్ కలర్ అయిపోతుంది, చూడడానికి ఎమ్మీగా ఉంటుందన్నమాట. అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూను పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయచ్చు. పలచగా ఇప్పుడు పాకం కూడా కొంచెం చిక్కగా తయారైంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది, అంతేనండి. పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి లేదంటే ఏ దేవుడికైనా సరే నైవేద్యంగా ప్రసాదం పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచి టేస్టీ గోధుమ నూక ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి మీకు ఇష్టమైతే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి, అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. ఈ ప్రసాదం అయితే చల్లారిన తర్వాత కూడా పూసలా మన మోతీచూర్ లడ్డు తింటాం కదండి, అదే టేస్ట్లో అలాగే అనిపించింది. ఎందుకంటే పంచదార కొంచెం ఎక్కువసేపు మనం అలా ఉడికించాం కదా, దానివల్ల పాకం అది వచ్చి చాలా బాగుంది, జ్యూసీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.